నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లకు వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో ప్రారంభమైంది. సమ్మక్క సారక్క జాతర ఇవాటి నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు సాగనుంది. ఈ సందర్భంగా కొన్ని కోట్ల మంది భక్తులు అన్ని వైపుల నుంచి వచ్చి సమ్మక్క సారక్కలను అక్కడ పూజించుకోబోతున్నారు. ఈ పూజల మరుగున పడిపోయిన అసలు విషయం ఏంటంటే సమ్మక్క సారక్క దేవతలు కాదు, వాళ్ళు స్త్రీ శక్తికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే వాళ్ళు నిజంగా మనుషులు. ఈ నేల మీద మనకంటే కొద్ది 200-300 ఏళ్ల క్రితం వాళ్ళు బతికిన వాళ్ళు మాత్రమే. సో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే వాళ్ళు దేవతలుగా చేయటానికి ముందు వాళ్ళొక శక్తి స్వరూపులను కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళొక స్వతంత్రంగా బతుకుతున్న ఒక తెగ మీదకి రాజు దండెత్తి వస్తే మొత్తం తెగ ఆయుధాలు తీసుకుని యుద్ధం చేసినప్పటికీ కూడా ఓడిపోయింది. ఆమె భర్త సమ్మక్క భర్త, అలాగే సారక్క భర్త ఇద్దరూ కూడా. భర్త చనిపోయాక సారక్క భర్త జక్కన్న వాగులో దూకి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇంకా తెగ పూర్తిగా ఆధీనం అయిపోయింది అనుకున్న సందర్భంలో సమ్మక్క సారక్క ఆయుధాలు పట్టి యుద్ధాన్ని కొనసాగించారు. అందుకోసమే సమ్మక్కని సారక్కని ఒక వీర నారీ మణులుగా పూజించుకుంటే సాంప్రదాయం చివరికి అది దేవుళ్ళ సాంప్రదాయంగా మారి జాతరగా మారి అసలు విషయం మరుగున పడిపోతున్న నేపథ్యంలో మనం వనితా హెల్ప్ లైన్ ఒకసారి ఈ స్త్రీల శక్తిని గుర్తు చేసుకోవడానికి సమ్మక్క సారక్కని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈరోజు కూడా మనం హెల్ప్ లైన్లో కాల్స్ తీసుకోబోతున్నాం. లీగల్ అండ్ సైకలాజికల్ కాల్స్ రెండింటికి సంబంధించి ఎక్స్పర్ట్స్ మనతో స్టూడియోలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గారు లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ కౌన్సిలర్, అలాగే క్రిస్ రాధాకృష్ణ గారు సైకలాజికల్ కౌన్సిలర్. ఐ థింక్ నేను మీ నుంచి వినాలనుకుంటున్నాను ఇది. ఏదైతే ఉందో చాలాసార్లు పురుషులు ఆయుధాలు పడేసిన తర్వాత స్త్రీలు ఆయుధం తీసుకొని ముందుకు పోవటం అనేది మనం చాలాసార్లు చూస్తుంటాం. ఒకసారి తోడుగా కావచ్చు, ఇంకా ఎవరికి చేత కాదనుకున్నప్పుడు ఇంకా అయిపోయింది అని ఒకసారి పురుషుడు ప్రకటించేశాక కూడా స్త్రీ మళ్ళీ ఆయుధం తీసుకొని ముందుకు పోవటం అనేది మన చరిత్రలో అనేక సందర్భాలు చూసాం. ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, సత్యభామ మన పురాణం కానివ్వండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఇప్పుడు సమ్మక్క సారక్క కూడా. సో ఇటువంటి ఒక కాడి పడేయటం అంటారు దాన్ని తెలుగులో చెప్పాలంటే. కాడి పడేసిన తర్వాత కూడా వీళ్ళు నిలబడే ఒక శక్తి స్త్రీలలో చూస్తూ ఉంటాం. అది ఎట్లా సాధ్యం అని మీరు అనుకుంటున్నారు? అసలు మన యొక్క క్రోమోజోమ్స్లోనే ఏంటంటే మేల్ ఫీమేల్ ఉంది, ఇంగ్ అండ్ యాంగ్ అంటారు, అర్ధనారీశ్వరి అంటారు. విచ్ ఈస్ నాట్ ట్రూ. దట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇచ్చే స్టేట్మెంట్ అబల అన్నది దట్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ ట్రూ. అంటే వాళ్ళల్లో ఏంటంటే దే హ్యావ్ దట్ పవర్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ దేర్ సిస్టంలో ఉంది వాళ్ళల్లో. ఆ ఒక రైట్ టైం లోపల ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది మిరకల్స్. నేను మొన్న ఈ మధ్యన ఒక పేపర్లో చదివాను, తన ఒక చిన్న కొడుకు కారు కింద పడిపోతే ఒక ఓల్డ్ లేడీ, షీ ఈజ్ ఓన్లీ 82 years ఓల్డ్ లేడీ, అంత పెద్ద కార్ని ఏంటంటే తన యొక్క చేత్తోటి లేపి ఆ పిల్లగాడిని పక్కకి జరిపింది. దాని తర్వాత ది పీపుల్ వర్ సర్ప్రైజ్డ్. అంటే ఇంత ఓల్డ్ లేడీ హౌ షీ కుడ్ డూ ఇట్ అని. అంటే మరి ఇప్పుడు మనకు సైకాలజిస్టులు ఏమన్నారంటే ఆ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు ఆ క్రోమోజోమ్స్ రెస్పాండ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టిమ్యులస్ రెస్పాన్స్. అంటే బయట నుంచి వచ్చే ఇష్యూకి వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతారు. మన చరిత్రలో కనుక చూసినట్టయితే అంటే మన దగ్గర ఏంటి ఫస్ట్ మగవాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. మన యొక్క వ్యక్తిత్వం అంటే ఆడవాళ్ళు చేత కాని వాళ్ళు కాదని కాదు, చెయ్యలేరని కాదు. అంటే వాళ్ళకు ఒక ఫస్ట్ ఒక ప్రయారిటీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆపత్తు వచ్చినప్పుడు ఇంట్లోపల ఆడవాళ్ళు దే యూస్ టు స్టాండ్ అప్, వాళ్ళు ఒక తోడువాడుగా ఉండేవాళ్ళు. అందుకోసం అని చెప్పి మన దగ్గర కూడా స్త్రీని ఒక శక్తి స్వరూపిణిగా చూసే కారణం ఏంటంటే దే ఆర్ నాట్ వీక్ పీపుల్. సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వాళ్ళలో దే హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళలో ఆ శక్తి దాగి ఉన్నదని చెప్పేదే మన యొక్క కల్చర్. ఎగ్జాక్ట్లీ. నిజానికి సమ్మక్క సారక్క మాత్రమే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే భర్త చేయలేక వదిలిపోయిన వ్యవసాయాన్ని పోషించలేకపోయిన కుటుంబాన్ని కూడా పోషిస్తున్న స్త్రీలందరూ కూడా ఇవాళ సమ్మక్క సారక్క, చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా మన సమ్మక్క సారక్కలుగానే చూడాలి. అటువంటి వాళ్ళు నిజంగా తెలంగాణలో చూస్తే ప్రతి గ్రామంలో అనేక సొసైటీలో బోల్డ్ మంది నిజంగానే సాక్రిఫైస్ చేస్తూ ఫ్యామిలీ అంటే ఎక్కడైతే పురుషుడు ఇంకా నా వల్ల కాదు అని వదిలేసి చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్న
స్త్రీల సంఖ్య నిజంగా చాలా ఎక్కువగా ఉంది. సమ్మక్క సారక్కలు ప్రతి ఇంట్లో ఉన్నారండి. Exactly, ప్రతి ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నారు. సార్లు ఎప్పుడైతే మగవాడు అధైర్యపడ్డప్పుడు వెనకాల ఉండి మనం ఏం పర్వాలేదండి మనం దీన్ని ఓవర్కమ్ చేస్తామని చెప్పే ధైర్యవంతులు అటు తల్లి ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. అంటే మగవాడి వెనకాల తప్పకుండా నేనున్నాను అనే శక్తి స్వరూపిణి. దే ఆర్ డెఫినెట్లీ దేర్ ఎట్ హోమ్ అండి. ఐ థింక్ ఈ సందర్భంగా మనం ప్రతి ఇంట్లో ఉన్న సమ్మక్క సారక్కకు ఒకసారి అభినందనలు తెలియజేయాలి. కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. మేడం, మాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి. దానికోసం సార్ని మేడం అడిగి సొల్యూషన్ తీసుకోవాలని కాల్ చేశాము. చెప్పండి. మేడం, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లావణ్య. అయితే గత ఒక 6 సంవత్సరాల క్రితం మా ఆయన గారు కొట్టేసి వదిలేసి మేము అద్దుకున్న చోట నుంచి వెళ్ళిపోయారు. మాది ఏలేశ్వరం. అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా నాన్నగారికి ఇల్లు కొన్నారు. 65,000 అప్పుడు ఇల్లు కొన్నారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు. 2వ సంవత్సరం. మాకెవరూ చూడట్లేదు. నేను షాప్ లో పని చేసుకుంటున్నాను. ఒక 2,000 మట్టు తెచ్చుకుని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. అత్త మామయ్య చనిపోయారు. అత్త మధ్య గారు మా ఆయన ఏమంటున్నారంటే, చనిపోయిన మీ నాన్న తీసుకురమ్మని ఇల్లు ఇస్తామంటున్నారు. విడాకులు ఇమ్మంటే విడాకులు ఇవ్వట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు మేడం. చాలా ఏడిపించేస్తున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. నేను కూడా చదువుకోలేదు అధికంగా. అమ్మ ఒక్క నిమిషం. మీ నాన్నగారు ఇల్లు అయితే కొన్నారో అది ఎవరి పేరు మీద ఉంది? నా పేరే రిజిస్ట్రేషన్ చేయించారు మేడం. ప్రతిపాడు రిజిస్టర్ ఆఫీస్ లో నా పేరే రిజిస్ట్రేషన్ చేయించారు. ఓకే, నీ పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేది ఏంటి? ఆ ఇల్లుని మీరు ఆధీనపరచుకోవడం మాత్రమే మీ ముందున్న అది. అది ఎలా వెళ్ళాలో ప్రొసీజర్ మీరు కాకినాడ నుంచి కాల్ చేశారు కదా? రైట్. అవునమ్మా. అవునండి, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి ఈసీ తీసుకుని, మీకు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ప్రజెంట్గా మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి అది మీరు ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక ఈసీ తెచ్చుకుని దాన్ని మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చి ఇది మీ పేరు మీదే ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సింది లేదు. ఇంకెవరైనా మీరు అది మా పేరు మీద ఉంది అని చెప్పినట్లయితే కనుక మీరు ఒక పేపర్ ప్రకటన కూడా ఇవ్వండి. ఈసీ మీ పేరు మీద ఉంది కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఎవరైనా కూడా మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినట్లయితే ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఇది ఈ ప్రాపర్టీ నా పేరు మీదుగా కొని రిజిస్ట్రేషన్ చేయబడింది అని చెప్పేసి మీరు ఒక కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేసినట్లయితే మీరు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. ఈసీ మీ పేరు మీద ఉంది కాబట్టి దాని మీద మీకు పూర్తి హక్కులు ఉంటాయి. మీరు ఆ ఇల్లుని అద్దెకిచ్చుకోవటం కానీ లేదంటే అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు. ఎందుకంటే మీ పేరు మీద మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీరు బాధపడాల్సింది లేదు. మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. ఇంకొకటి దాన్ని రిజిస్టర్ చేసినటువంటి ఆ డేటు అవన్నీ కూడా మీరు ఒకసారి ఈసీ కాపీ తీసుకుని దగ్గర పెట్టుకోండి అమ్మా. కాకినాడ అంటే జిల్లా కేంద్రం జిల్లా కేంద్రం కాకినాడేనండి, హెడ్ క్వార్టర్ ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది. అమ్మ మీరు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు అదనంగా ఇంకొక పని కూడా చేయండి మీకు లీగల్ సపోర్ట్ కోసం. మీరు అక్కడ ఉన్న డీవీసీ అంటారు, మా నంబర్స్ స్క్రోల్ అవుతున్న కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి. ఒక డీవీసీ కేసు ఫైల్ చేయండి. డీవీసీ కేసులో మీరు అంటున్నారు మీరు ఎక్కడ షాప్లో పనిచేసి 2,000 తెచ్చుకుని పిల్లల్ని పోషిస్తున్నాను అని. సో మీరు దానికోసం మెయింటెనెన్స్ వేయటం, వాళ్ళని పిలిపించడంతో పాటుగా ఈ ఇంటికి సంబంధించి కూడా మీ ఇంటిని, మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఇంటిని వాళ్ళు ఆక్రమించుకొని మిమ్మల్ని రానివ్వట్లేదు అనే విషయం కూడా మీరు అందులో కంప్లైంట్ రాయండి. సో ఫర్దర్గా మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. ఆ ఇంటిలో మీరు ఉండటానికి హక్కులాగా కోర్టు నుంచి ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత భయపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే ఒక డీవీసీ ఫైల్ చేయండి, మెయింటెనెన్స్ కోసం ఫైల్ చేయండి. దాంట్లో మీకు చాలా రకాలు ఉంటాయి. ఒక మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చు, పిల్లల చదువుల కోసం అడగొచ్చు, అసలు ఇంతకాలం మిమ్మల్ని చూడనందుకు నష్టపరిహారం అడగొచ్చు. వాటితో పాటుగా మీరు అక్కడ అతని ఇంట్లో వెళ్ళి ఉండే హక్కు కూడా పొందొచ్చు. దాంతోపాటుగా ఈ ఇంటిని విడుదల చేయమని, మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఇంటిని మీరు మేడం చెప్పినట్టుగా ఈసీ తీసుకుని మీ పేరు మీద ఉన్న ఈసీ దానికి జతపరిచి వాళ్ళు ఆక్రమించుకున్నారు, మిమ్మల్ని రానివ్వట్లేదు అనే విషయం కూడా ప్రస్తావిస్తే మీ కోర్టు నుంచి కూడా దానికి సంబంధించిన ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు డీవీసీ తేలే లోపు కూడా మీకు మెయింటెనెన్స్ భర్త నుంచి కూడా ఇప్పిస్తారమ్మా. అది కూడా మీరు మీ పిల్లలు వాళ్ళ వయసు వాళ్ళు ఏం చదువుతున్నారు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి కంప్లైంట్ వదిలేస్తున్నాడు కాబట్టి మీరు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగానే. మీకు ఇంకా కావాలంటే అక్కడ అడ్వకేట్ ని కూడా ఒకసారి మీరు కన్సల్ట్ చేసి ఎలా డీవీసీకి సంబంధించిన ఎలా ఫైల్ చేయాలి, ఈ పిల్లల వివరాలు ఇవన్నీ కూడా చెప్పండి. సెంటర్కి వెళ్తే అవన్నీ ఇచ్చేస్తారు. మీరు ఒకవేళ డీవీసీ సెంటర్కి వెళ్ళడానికి నంబర్స్ ట్రై చేయండి. ఆ నంబర్ కానీ దొరకకపోతే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళండి. అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ పీడీ ఆఫీస్ అడ్రస్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో నమస్కారం అండి. హలో హలో చెప్పండి. నమస్కారం అండి. నేను సరస్వతి హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. హలో నేను సరస్వతి మాట్లాడుతున్నా హైదరాబాద్ నుండి మేడం. చెప్పండి. అదే నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది. చెప్పండి. నల్గొండలో పెళ్లి చేసుకున్నాము. అర్థం కావట్లేదమ్మా. అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడండి అమ్మా. నల్గొండ డిస్ట్రిక్ట్ లో మ్యారేజ్ చేసుకున్నాం. ఆయన హైదరాబాద్ నుండి ఉండే. హలో హలో చెప్పండి.
లో పెళ్లి చేసుకుని మళ్ళీ తర్వాత ఇక్కడ హైదరాబాద్ కు వచ్చామండి. 14 years నుండి మేము కలిసి ఉన్నాము. ఇప్పుడు గొడవ పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఒక పాప కూడా ఉంది. గొడవ పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ నాది 20 lakhs తీసుకున్నాడు మేడం. ఇంకా నేను జీవీసీ కూడా వేసినాను. డోర్ లాక్ వచ్చింది మేడం. హలో 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 అంటే టీబీసీ వస్తే లాక్ వేసింది. లాక్ కేసు ఉంది అంటున్నారు. మనీ తీసుకున్నా అంటున్నారు. ఎవరు తీసుకున్నారు, ఎవరి ద్వారా తీసుకున్నారు చెప్పండి అమ్మా. అసలు మీ వాయిస్ వినిపించట్లే, కొంచెం గట్టిగా చెప్పండి. మనీ ఇచ్చారన్నారు, మళ్ళీ లాక్ కేసు ఉంది అంటున్నారు. వెళితే ఎవరు ఇచ్చారు మనీ, ఎవరు తీసుకున్నారు? కాల్ డ్రాప్ అయినట్లుందండి. జనరల్గా ఏమన్నా మనీలు ఇలాంటి విషయాలు ఏమైనా తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ రూపంలో రాసుకున్నవి అయితే కనుక వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, దేని నిమిత్తం తీసుకుంటున్నారు అనేవి ఒక డాక్యుమెంట్ రూపంలో రాసుకుని ఇద్దరు సంతకాలు పెట్టుకున్నట్లయితే వాటికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బై హ్యాండ్ మనీ ఇచ్చి ఈ నిమిత్తం తీసుకున్నాము, తర్వాత ఇల్లు మాకు ఇస్తామన్నారు అనేటటువంటి కొన్ని మాటల రూపంలో జరిగేవేవి కూడా వాటికి ఆధారాలు ఉండవు. ఆ తర్వాత ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టమే అవుతుంది. ఎందుకంటే పలానా ప్రాపర్టీ మీద మేము కొంటున్నాము అంటే డబ్బులు ఇచ్చాము అంటుంటారు. చాలా ఫ్యామిలీస్లో మనం ఇదే చూస్తుంటాం. పెళ్ళైన తర్వాత అమ్మాయి తీసుకొచ్చి డబ్బులు ఇస్తే ఏదో ప్రాపర్టీ కొంటున్నాం, మీ అమ్మాయి పేరు మీద కూడా పెడతామని చెప్పి వాళ్ళ ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్ని లక్షలు అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంటారు. కానీ వాటికి ఏంటంటే ఒక ఆధారం అనేది ఉండదు. ఎందుకంటే సొంత వాళ్లే కదా అన్నట్టు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు కొన్న తర్వాత వీళ్ళ పేరు మీద పెట్టలేదో తెలియదు. అంటే చాలా మంది ఆడపిల్లలు నిన్న కాక మొన్న కూడా ల్యాండ్ కేసు ఒకటి వచ్చింది. అమ్మాయి పేరు మీద భూమి కొనిచ్చేసేయండి, మాకు కట్నం అక్కర్లేదు అన్నారు. కొని ఇచ్చిన తర్వాత అమ్మాయి పేరు కాకుండా అబ్బాయి పేరు పెడితేనే పెళ్లి చేసుకుంటామన్న. అలా అని పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వదిలేశారు. అమ్మాయి పేరు మీదే వాళ్ళు పెట్టారనే ఉద్దేశంతో పాప పుట్టిన తర్వాత ఇంటికి పంపించేసి ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా అబ్బాయి పేరు మీద పెడితేనే అమ్మాయి రావాలని. అంటే ఇలాగే కేసులు ఎలా అంటే డబ్బు రూపంలో కాకుండా కూడా ల్యాండ్, వస్తువులు ఈ రూపంలో కూడా కట్నం అనేది మనకు చలామణి అవుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. అందుకోసం మనం చాలాసార్లు చెప్తాం, మీరు ఎప్పుడు కట్నం ఇవ్వకండి. ఇచ్చేది ఏదైనా ఆస్తి రూపంలో అమ్మాయికి మాత్రమే ఇవ్వండి, దానికి ఒప్పుకున్న వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోండి. లేదంటే కొంపలేమి మనకు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది లేకపోతే అప్పుడు ఆ పిల్లలతోటి. ఎందుకంటే ఆడపిల్ల ఆస్తి నా పేరు మీద పెట్టాలి అని అడుగుతున్నారంటేనే అవతల వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని అర్థం. సో అలాంటి వాళ్ళతో ఒక సంబంధం కలుపుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు కూడా. ఐ థింక్ మీరు చెప్పింది అదే కేసు అనుకున్నా, అర్థం కాలేసరిగా మీ కాల్ సరిగా లేదు. ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో చెప్పండి మేడం. నేను వేరే వాళ్ళకి అమౌంట్కి చెక్ ఇచ్చిందా మేడం, అమౌంట్ ఇచ్చేసాము. చెక్ ఇకన్నా అతను కోర్టులో వేశాడు మేడం. దానికి ఎలా చేయాలి మేడం? ఇప్పుడు అమౌంట్ ఇచ్చి చెక్ తీసుకుని అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చేసాక మీరు చెక్ ఇవ్వటలేరు. మీరు డబ్బులు వెనక్కి ఇచ్చినప్పుడు అతను చెక్ మీకు ఇవ్వటలేదు, ఇవ్వకుండా కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఏదైనా చెక్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ కూడా రాసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు ఆ చెక్ ఎందుకు ఇస్తున్నారు, అందులో ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్కి సంబంధించి ఏ రకమైన మీ ఇద్దరి మధ్య లావాదేవీ నడిచింది అనేది ఎప్పుడు కూడా దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్, రిటర్న్ డాక్యుమెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అది ఉన్నట్లేదు. అది లేనప్పుడు ఎలా అంటే ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మాటల మీద ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఒకలా మాట్లాడి మాట మీద నమ్మకం ఉండదు. కాబట్టి కోర్టు ఏమడుగుతుందంటే డాక్యుమెంట్ రూపంగా మనకి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చెక్ అంటే దాని మీద ఏమైనా డేట్ వేసారా, లేదంటే వెయ్యలేదా, అది ఆ చెక్లో ఇప్పుడు ఆ బ్యాంకులో అమౌంట్ ఉందా ఏంటి మీరు అనేది అవి చూసుకోవాలి. ఎందుకంటే లేదంటే ఆ స్టాప్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చి దానికి సంబంధించి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు ఆ చెక్ డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఆ చెక్ మీరు ఎందుకు ఇచ్చారనేది మాకు చెప్పలేదు. అంటే డబ్బులు ఏమైనా వడ్డీ రూపంలో తీసుకున్నందుక, ఏ ప్రాపర్టీ అన్నా తీసుకున్నందుకు ఇచ్చారనేది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆవిడ డబ్బులు వెనక్కి ఇచ్చేసారు, కానీ వాళ్ళు చెక్ ఇవ్వకుండా అదే అందుకని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళకి మీరు తిరిగి ఇచ్చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ క్లియర్గా రాసి మీరు ముందుగా వెళ్ళి బ్యాంకులో దానికి స్టాప్ పేమెంట్ ఇచ్చేయండి. స్టాప్ పేమెంట్ మేనేజర్ గారికి ఇచ్చిన తర్వాత అకౌంట్ ఇదే మళ్ళీ కంప్లైంట్ కూడా ఇవ్వండి. చెక్ బౌన్స్ కేసు చేస్తారు. అది చేసారో లేదో కూడా చూసుకోండి. ముందు అసలు చెక్ బౌన్స్ అయింది లేని ముందు బ్యాంక్కి వెళ్తే మీరు ఆ చెక్ యొక్క వివరణ అంతా మీకు బ్యాంకులో ఇస్తారు. తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మీకు న్యాయం జరగాలంటే ఇంకా మీ దగ్గర డాక్యుమెంట్ ఏమి లేదు కాబట్టి అదంతా మీకు ఒక కేసు నడుస్తుంది. మీరైతే చాలా సార్లు చెక్కులకు సంబంధించి మీరు అతను కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుందమ్మా. మీరు ఎందుకు అతను మీ దగ్గర చెక్ తీసుకున్నాడనే విషయం కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు డబ్బులు ఇచ్చాను, అది వెనక్కి ఇచ్చిన తర్వాత అతను కేసు వేస్తున్నాడని చెప్తున్నా, మీరు కూడా ఒక లాయర్ని సంప్రదించండి. బేసిక్గా
చాలాసార్లు అది ప్రూవ్ చేసుకోవాలి. ఊరికే చెక్ ఉంది కాబట్టి నేను కేసు పెడతానంటే కుదరదు. మీ మధ్య ఏదో ఒక లావాదేవీ జరిగినట్టుగా ఏదో ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా కోర్టు రేపు అడుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే బహుశా మీకు లీగల్ నోటీస్ మాత్రం పంపించి ఉండొచ్చు. కోర్టు దాకా వెళ్తే వాళ్ళు కోర్టు ఫీజు కట్టాలి, గెలుస్తారన్న నమ్మకం కూడా తక్కువే ఉంటుంది. బట్ మీరు కూడా ఒకసారి అదే ఒకసారి చూసుకోండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే మేడం, వనిత హెల్ప్ లైన్ కాల్ చేస్తాను మేడం. అవునండి, మాట్లాడండి. దత్తత స్వీకారం గురించి చెప్తారా మేడం? కొంచెం వినిపించట్లేదండి సరిగా. కొద్దిగా గట్టిగా దత్తత స్వీకారం గురించి చెప్తారా మేడం? దత్తత స్వీకారం గురించి. దత్తత స్వీకారం గురించి చెప్తారా అని అడుగుతున్నారా? అవును మేడం. అంటే 94లో దత్తెళ్ళాను మేడం. ఓకే. అయితే 2005లో అగ్రిమెంట్ లాగా రాయించారండి దత్తత స్వీకార పత్రం ఉన్నట్లుగా. ఓకే. తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి. అయితే ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించలేదు మేడం. వాళ్ళ ఆస్తి వస్తువులు ఏదైనా నాకు రాసి ఇవ్వడానికి వీలునామా అది రాస్తున్నారు. దానికి లీగల్ గా నాకున్న హక్కులు ఏంటి, ఆ స్వీకార పత్రం ఎలా జరగాలని చెప్తారు మేడం? అంటే స్వీకారం ఇప్పుడు మీరు 4 సంవత్సరాల వయసులో వెళ్ళినప్పుడు ఏదైనా పూజ లాంటివి చేశారా? దత్తత స్వీకారం అవునండి, మామూలుగానే తీసుకున్నారులేండి. ఏంటండి? మామూలుగానే తీసుకున్నారు మేడం. మామూలుగా పూజ అయ్యి చిన్నప్పుడు నాకు మరి తెలియలేదండి. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, కనుక్కున్నారా? అలాంటిది ఏమైనా చేశారా? మామూలుగా రాశారండి. ఫోటోలు అయితే కాగితం మీద మాత్రం రాయించుకున్నారు మేడం. దత్తత హోమం అంటారండి, అది చేశారా మీ చిన్నప్పుడు? అంటే మేము షెడ్యూల్ ట్రైబ్స్ చెందిన వాళ్ళు మేడం. మరి అప్పుడు జరిపారో లేదు తెలియదండి, అది అంత అవగాహన లేదు. మీరు పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు కదా. అంటే ఇప్పుడు మీకు సమస్య ఏంటి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అంటే ఏదైనా ఆస్తిపాస్తులు రావడానికి వీలునామా అది రాస్తా అంటున్నారండి. అది అట్లా లీగల్ గా నాకు ఉంటేనే అట్లా అవకాశం ఉంటుందా అని డౌట్ మేడం. అంటే ఎవరు డిస్ప్యూట్ చేయనంత వరకు సమస్య లేదండి. మీకు మీ పేరు మీద ఎవరైనా ఆస్తి రాశాక ఎవరైనా డిస్ప్యూట్ చేస్తారనే డౌట్ ఉందా మీకు? అవునండి. అంటే 2 ఆడపిల్లలు నా తర్వాత తీసుకున్న తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు మేడం. అవును. అది దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు ఏదైనా ఆస్తుల్లో ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళకు కూడా భాగం అయితే ఉంటుంది కదండి మీతో సమానంగా? ఉంటుందండి. అవును. అంటే వీళ్ళు నాకు రాసుకోవడానికి ఏమన్నా భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుందని లీగల్ గా ఏమీ లేదు కదా మేడం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న పత్రం ఏంటన్నా చూడాలండి. ఇప్పుడు మీకు రాసి ఇచ్చిన దాంట్లో ఏమని రాసి ఇచ్చారు అనేది రాయటం. ఒకవేళ మీరు లీగలైజ్ చేసి మీరు ఇప్పుడు ఏదైనా మీకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, మీరు వారసుడు అవుతారు అనేటటువంటి వాటికి మీ దగ్గర ఉన్నటువంటివి ఏమున్నాయి ప్రూఫ్స్ అనేది అందులో ఏమైనా ఉంటే కనుక స్టాంప్ పేపర్ మీద రాయించుకున్నాం మేడం. కాదండి, మీ 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 రేషన్ కార్డులో కానివ్వండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, మొత్తం అన్ని ఏడే ఉంది మేడం. మీ స్టడీ సర్టిఫికెట్ లో కూడా వీళ్ళ పేర్లే ఉన్నాయండి, మిమ్మల్ని అవునండి. బహుశా మీరు ఒకసారి కోర్టుకి వెళ్ళి లీగలైజ్ చేసుకోండి, ఎందుకు అలాంటి టెన్షన్ ఉంటే. అంటే ఇప్పుడు లీగల్ హెయిర్ గా వాళ్ళతో పాటు మీరు ఒకరు అవుతారండి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వాటిని సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తే మీరు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకైతే హక్కు ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. మీకు వాళ్ళు విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా వాళ్ళే మీకు గార్డియన్స్గా, అంటే పేరెంట్స్ ప్లేస్లో వాళ్ళే వచ్చారు కాబట్టి ఇవన్నీ ఆధారాలతోటి మీకు హక్కు ఉంటుంది. ఇంకొకటి ఎవరైనా రిస్ట్రిక్ట్ చేసి మీకు లేదు అన్నప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి. ఇంక మీకు కావాలంటే తర్వాత ఉన్నాయి కాబట్టి మీరు లీగలైజ్ చేసుకోండి ఒకసారి. వాటిని కూడా మీరు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా రిజిస్టర్ చేసి ఉంటే మీకు బాగుంటుందండి, అదే సెక్యూర్గా ఉంటుంది. మీకు డౌట్ ఉంది కాబట్టి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. నేను లక్ష్మి అండి. లక్ష్మి గారు చెప్పండి. ఏం లేదు, నాన్నగారు చనిపోయారు. నాన్నగారికి ఒక ఇల్లు ఉంది. ఏంటండి? నాన్నగారికి ఒక ఇల్లు ఉంది. తమ్ముడు ఉన్నాడు, అమ్మ ఉన్నారు. ఓకే. 2 అక్క చెల్లెళ్ళు ఉన్నాము. అది మాకు కూడా వస్తుందా అండి? మీకు కూడా వస్తుందా? అంటే ఆ ఇల్లు ఒక్కటే ఉందమ్మా వాళ్ళకి? ఇల్లు ఒక్కటే ఉంది. అది నాన్నగారు సొంతగా సంపాదించారా? సంపాదించింది నేను, కానీ వీలునామా ఏం రాయలేదు. ఏమండి? వీలునామా రాయలేదు. వీలునామా ఏమి రాయలేదు. మీ అమ్మగారు ఉన్నారు కదా ఇంకా? తమ్ముడికి ఉన్నారు. ఓకే. మీ తమ్ముడు ఏం చేస్తారు? తమ్ముడు జాబ్ చేస్తాడు ఈనాడు. ఇప్పుడు వీలునామా రాయినప్పుడు మీ అమ్మగారికి మీకు పిల్లలకి కలిపే షేర్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఎవరైతే కన్న పిల్లలు ఉన్నారో ఆయనకి పుట్టిన పిల్లలు అందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారు. అలాగే భార్య కూడా ఉన్నారు కాబట్టి మీ అమ్మగారు మీ అమ్మగారి పేరు మీద రాసేస్తే కనుక
ఆవిడ పూర్తి హక్కుదారుని అవుతుంది. ఎవరి పేరు మీద రాయలేదు కాబట్టి కన్న పిల్లలందరికీతో పాటు భార్యకి కూడా ఖచ్చితంగా షేర్ ఉంటుందమ్మా. రైట్. ఆమె నిజానికి రాసేయచ్చండి, అమ్మ రాసేయచ్చా తమ్ముడికి? అమ్మా ఏమన్నారు? అమ్మ రాసేయచ్చా తమ్ముడికి అంటున్నా. ఇప్పుడు వాడి అమ్మ రాసేయచ్చా అంటే అలా కాదమ్మా, వారి పేరు మీద రాస్తే గనక మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన నా భార్యకి అని చెప్పి రాస్తే మీ అమ్మగారు తమ్ముడికి రాయొచ్చమ్మా. లేకపోతే మీ అందరూ కూడా హక్కుదారులే. మీ నాన్నగారు రాయలేదు కాబట్టి మీ అమ్మగారు రాసినా కూడా మీ హక్కు అనేది పోదు. అర్థమైందా? మీరు ఆ విషయంలో భయపడక్కర్లేదు, మీకు షేర్ ఉంటుంది ఖచ్చితంగా. రైట్, ఎగ్జాక్ట్లీ ఉంటుంది షేర్. కానీ మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఉన్నంత వరకు బహుశా ఇల్లు పంపకాలకు వెళ్ళకపోవటమే మంచిది. బహుశా మీకేదో తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, మీకు సరిగా పెట్టుపోతలు జరగట్లేదనే ఉద్దేశంతో చేస్తున్నట్టున్నారు. ఇంటిని అలా చేయటం కంటే కూడా అమ్మగారు ఇంకా బతుకున్నారు, ఆవిడకి కూడా ఇల్లు కావాలి కాబట్టి కూర్చొని మాట్లాడుకోండి. ఇందులో హక్కు ఉంది కాబట్టి మాకేమిస్తారు నాన్నగారు ఆస్తి నుంచి అని ఒకసారి అడిగి మీరు ఏదైనా సెటిల్ చేసుకోవడం మంచిదని. సామరస్యంగా కుటుంబ సభ్యులే కాబట్టి ఒకే కుటుంబం అందరూ కూర్చొని తల్లిగారి ముందు కూర్చొని అందరూ మాట్లాడుకుంటే మీకు బాగుంటుందమ్మా. మీకు భయపడాల్సింది ఏమీ లేదు ఉంది.